ముందుగా ఒక చెరవ పెట్టుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా చిటపట నానేలాగా వేపుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మన కూరకు కావాల్సిన చింతపండు నానబెట్టుకుందాం. టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక 2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి కూరకు కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ధనియాలు, ఎండు శనగలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఉండలు లేకుండా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మసాలా అనేది ఉండలు కట్టకుండా చూసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇది ఎంతో